ఇప్పుడు ఎందుకు మొన్న వెంకటరెడ్డి మీద అంత మాట మాట్లాడి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నారా మీరు? ఒక విషయం చెప్తా ఉన్నా, వెంకటరెడ్డి పేరు ఎక్కడన్నా ఉచ్చారణకు వచ్చిందా? మీరు అల్టిమేట్గా అంటే మీరు డిసైడ్ చేసుకుంటే అయిపోతుందా? అంతే కదా, మీరు డిసైడ్ చేసుకుంటే అయిపోతుందా? మీరు డిసైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు, అధికారికి ఫోన్ చేసినాడంటే ఆ మంత్రి ఎవరు మరి? ఎవరు? నల్గొండలో ఎలక్షన్ జరుగుతుంది. నువ్వు చెప్పు, ఎవరు అనుకుంటున్నావు? ఆయనే. ఎవరు? ఆయన కాదా? నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావా వేరే వేరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మల్లన్న గారికి ద్రోహం చేసిందని రఘు భావిస్తుండా? నేను అంటున్నా, ఏ నాయకుడు మీకు సపోర్ట్ చేయలేదు అంటున్నా. ఎవరు? నల్గొండలో. అది ప్రజలు చూసుకుంటారు. అదే ఇది వాస్తవం కదా, అది ప్రజలు చూసుకుంటారు. మీరు చెప్పండి. అది ప్రజలు చూసుకుంటారు కాదా? కాదా అంటున్నా. వాస్తవమే. తీన్మార్ మల్లన్న గెలిస్తే ప్రమాదం అని భావించిన వాళ్ళు లేరా? ఉన్నారు. మరి వాళ్ళు చూసుకుంటారు ఆ పని. మేమే గెలిపించినామని కూడా అంటున్నట్టు. ఎవరు అనరు కూడా, ఎవరు అనలే, అనరు కూడా. అనరా? అనరు. లోపల అని ఉంటారు కదా. వాళ్ళని ఎవరన్నా అడుగుమని, నేను గెలిపించిన అని చెప్పమని చూద్దాం. చెప్పరు ఎవరు. ఎందుకంటే ఆ సాహసం కూడా చేయరు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఎవరి చేతిలో ఉండదు అది. అల్టిమేట్గా పట్టభద్రుడు అనేటువంటి వ్యక్తి ఎవరు కోటేయాలి, ఎందుకు కోటేయాలని డిసైడ్ చేసుకుంటారు.